హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గార్డియన్ ఇదొక తమిళ్ మూవీ. ఇప్పుడు తెలుగులో డబ్ చేసి ఆహాలో రిలీజ్ చేశారు. నేను ఈ మూవీ డౌన్లోడ్ చేసినప్పుడు ఇదేదో హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ సినిమా అనుకున్నా. చూస్తే హన్సిక యాక్ట్ చేసిన మూవీ ఇది. మరి ఈ సినిమా గురించి ఏమీ తెలియదు నాకు. ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. 1 hour 55 minutes ఉంది. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ చూసాక నేనైతే ఒక్కడే చెప్తా, ఈ మూవీ ఆహాలో ఉందని మీరు ఓహో అంటూ చూస్తే మాత్రం మనకి ఇత్తడైపోద్ది భయ్య. గార్డియన్ టైటిల్ కరెక్ట్గా పెట్టారు ఈ మూవీకి. గార్డియన్ అంటే సంరక్షకుడు లేదా కాపాడేవాడు. మరి నన్ను కాపాడేవాడు ఎవడరా సామి? ఈ స్టోరీకి ఈ సినిమాకి పెద్ద దండాలరా అయ్యా. చాలులే, ఇలాంటి సినిమాలు ఎన్నో చూసాం లేవోయ్. ఒకటే రివెంజ్ స్టోరీని, అవుట్డేటెడ్ స్టోరీని ఇంకా ఇప్పటికి ఎలా తీస్తున్నారా బాబు. ప్లాట్ చెప్పుకోవాలి కాబట్టి మన హన్సిక మేడం ఉంది కదా, తను ఏదంటే అది జరిగిపోద్ది అన్నమాట సినిమాలో. ఎవరైనా చచ్చిపో అంటే వాడు చచ్చిపోతాడు. అదేంటి, ఆ దెయ్యం ఏంటి ఈ స్టోరీ ఏంటి, ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇదంతా మూవీలో చూస్తారు. ఈ సినిమా థియేటర్లో చూస్తే మీ కాన్సన్ట్రేట్ మొత్తం ఎగ్జిట్ డోర్ వైపు ఉంటుంది. టీవీలో చూస్తే రిమోట్లో ఫార్వర్డ్ బటన్ మీద ఉంటుంది. మొబైల్లో చూస్తే మీ చెయ్యి స్కిప్ కొడుతూనే ఉంటారు. అలా ఉంది. హన్సిక మొత్తాన్ని సినిమాకు ఏమాత్రం యూజ్ అవ్వలేదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకటే ఎక్స్ప్రెషన్స్. అసలు సీరియస్ మోడ్లో వెళ్తున్నప్పటికి కూడా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ సరిగా ఉండవు. అసలు ఇది భయంకరమైన సినిమా అని మనం చూస్తే ఈ స్టోరీనే భయంకరంగా ఉంది. అసలు సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే మనకు తెలిసిపోద్ది, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మన ఉత్సాహం ఆవిరైపోద్ది. ఇంకా మధ్యలో ఆ పాటలు, సీరియల్లో పాటలు నయం కదరా బాబు. ఇందులో మన మేడం గారికి మేకప్ ఎలా చేశారంటే, ముఖం మీద గీతలు, ఆ గుర్తులు, వాటితో మనల్ని భయపెట్టేలా ట్రై చేస్తారు. పిల్లలు కూడా భయపడరు అనుకోండి. ఇంకా మూవీ సీరియస్గా వెళ్తుంటే ఆ రాజేంద్రన్ కామెడీ ట్రాక్ దీనికి నవ్వాలా ఏడాలా కూడా తెలీదు. ఇంకా స్పీడ్ బ్రేకర్స్లో అడ్డొస్తుంటే మనకి పంటి కింద రాయిలా అనిపిస్తుంది. ఇంకా మూవీకి అయితే శామ్సియస్ మ్యూజిక్ కొంతవరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించింది. లో బడ్జెట్ ఫిల్మ్ ఇది. నిరాశపరిచే విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. స్క్రీన్ ప్లే మన సహనాన్ని పరీక్షిస్తుంది అన్నమాట. ఇంకా హన్సిక ల్యాబ్లో ప్రయోగాలు. ఇంకొక సీన్లో నైట్ టైం ఎటువంటి గాలి ఉండదు, ఏముండదు, రేకొచ్చి ఒక పర్సన్ మెడకు కోసేస్తుంది. ఇంకా ఇంటర్వెల్ టైంలో ఫస్ట్ టైం ఆ దయ్యాన్ని ఎదుర్కొంటుంది. కానీ ఆ నెక్స్ట్ సీన్లో ఆమె ముఖం కడుక్కుంటుందంట. మేకప్ వేసినట్ట తీయించుకోవడానికంట. ఇలాంటి సీన్స్ చూస్తే నవ్వు అయితే ఆగలేదు. బొచ్చుడు సినిమాలు ఉన్నాయి, హర్రర్ సినిమాలు. అందులో మాదిరిగానే ఈ గార్డియన్లో కూడా దెయ్యం కూడా ప్రతీకారంతో నిండి ఉంటుంది. అది మన మీద. ఇలాంటి రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు కాకుండా కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో, స్క్రీన్ ప్లేతో వస్తే అందరం సపోర్ట్ చేస్తాం. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 1/5. మరి చూడాలా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీలైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్. జై హింద్.